నాయనా ఈ కండువా వెళ్తున్న ఆ పెద్ద ఆయనది పాపం పడేసుకున్నాడు. అలాగే పంతులు గారు. ఏమండి ఈ కండువా మీదనుకుంటాను. థ్యాంక్స్ బాబు, ఉంటాను. ఇంతకు ముందు నేను ఎప్పుడు చూసినట్లేదే. నేను ఉండేది అమెరికాలో అండి, పెళ్లి కోసం వచ్చాను. ఉంటాను. మంచిది. అన్నా అబ్బాయి కత్తిలా ఉన్నాడు కదన్నా. ఏంట్రీ మనసు పడ్డావా? మన అమ్మాయి గారి కోసం అన్నా. ఏమన్నావు? అదే అన్నా, మీ అమ్మాయి గారి కోసం. వాడు కరెక్ట్ గానే చెప్తున్నాడు. ఇదిగో పంతులు గారు ఏమన్నారు? అవునండి, కొన్ని 100 కోట్లకు ఒక్కడే వారసుడు. అమెరికాలో ఉంటాడు. ఈ సంబంధం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు శ్రీహరి. ఏ శ్రీహరి? మీరనుకుంటున్న శ్రీహరి. ఆల్మోస్ట్ సంబంధం ఓకే చేసుకున్నాడు. మీకెలా తెలుసు? ఊళ్ళో శుభకార్యం పంతుల్లో మాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అశుభమస్తు. అదే శుభమస్తు శుభమస్తు. శ్రీరామ శ్రీరామ. రేయ్ అన్నా, అర్జెంటుగా ఒక బ్రోకర్ కావాలరా. బ్రోకరా? బాగోదన్నా. ఏమన్నావు? బ్రోకరు. పెళ్ళిళ్ళ బ్రోకరు. పెళ్లి బ్రోకరా? She is Girija, age 42. Husbands died. See. You don't like? No angry. I will show very. She is Vanam, age double sweet. డబుల్ స్వీటా అంటే 16, 32. కత్తిలా ఉంటుంది. ఈ నిజంగా పెళ్ళిళ్ళ బ్రోకరేనంటరా? ఏమయ్యా, నువ్వు పెళ్ళిళ్ళ బ్రోకరవా లేకపోతే ఏదైనా? సార్ నిప్పు ఫైర్ సార్. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటయ్యా, నాకు ఈ ఆంటీల ఫోటోలను చూపిస్తావేంటి? అంటే సంబంధం మీకే కదా సార్? సంబంధం మా గారికి కాదు, వాళ్ళ అమ్మాయి గారికి. అమ్మాయా? మీకా? మై గాడ్, ఇంకా మీసం కూడా మెరవలేదు, మీకు పెళ్లికి వచ్చిన అమ్మాయా? ఐ కాంట్ బిలీవ్ దిస్ సార్. అన్నా మన మేసం గురించి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. అమ్మాయి గారికేగా. 1 సెకండ్. అమ్మాయి గారికి అయితే బ్రహ్మాండమైన మ్యాచ్ ఉంది. See this. See. 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 అన్నా, ఎవడ్రాయుడు ఎక్కడో చూసినట్టుందే. ఆయనే అన్నా, గుళ్ళో కడవ తెచ్చిచ్చాడే ఆయనే. ఆడేనాయుడు? ఆయన ఏంటి ఇది పద్దాక ఆడి ఫోటో చూపిస్తావు? సార్, స్టేట్ లో మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ సార్, కొన్ని కోట్లకి వారసుడు. ఈ మ్యాచ్ కోసం స్టేట్ లో ఉన్న కోటీశ్వర్లందరూ కలిసి క్యూ కడుతున్నారు సార్, ఆఖరికి శ్రీహరితో సహా. శ్రీహరి గారంటే మీరనుకుంటున్న శ్రీహరియే సార్. మండోమల మాట ఎవరికి చెప్పకండి. చెప్పవయా. ఆ శ్రీహరి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలని ఈ మ్యాచ్ కోసం పట్టుబడుతున్నాడు, కానీ వీళ్ళకి ఆ సంబంధం ఇష్టం లేదు. అది కదయ్యా, ఆ శ్రీహరి గారి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడానికి వీడికి ఆ పిల్ల నచ్చపోవడానికి లింక్ ఏంటి? ఉంది సార్, ఉంది. కుర్రాడి తాత త్వరలో సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్ చేసుకుంటే పొలిటికల్ గా ఫైనాన్షియల్ గా తనకు ఎదురుండదని, అలాగే ఎవడో మీసన్ రెడ్డి అంట వాణ్ణి తొక్కేయడానికి ఇలా ప్లాన్ చేస్తున్నాడని బయట టాక్ సార్. మేసారెడ్డి గారు ఎవడో తెలియకుండా ఆడింటికే వచ్చి ఆడి కూతురికే సంబంధం చూపిస్తావా అన్నా? ఎంత ధైర్యం అన్నా ఇడికి? ఏదో ఫ్లోలో వచ్చిందన్నా. ఆడికేదో తెలియక నన్ను వాడు వీడు అన్నాడని ఆడినెవడో పట్టుకుని వాడు వీడు అనాల్సింది నన్నే పట్టుకుని వాడు వీడు అంటావా? ఎలా ఉంది మన ఫ్లో? సూపర్ అన్నా. అది అర్థమైందా? అంటే మీరేనా సార్ మీసన్ రెడ్డి అంటే? నేను వస్తాను సార్. క్షమిస్తాలే గాని చూడు, నువ్వెట్టగైనా సరే ఆ శ్రీహరి గాడికి సంబంధం చెడగొట్టి ఆ కుర్రోణ్ణి
మా అమ్మాయికి సెట్ చేయాలి. సార్ ఏంటి చేస్తాను సార్. నేను ఆ పని చేస్తేనే మీరు నన్ను క్షమిస్తాను అంటే ఆ సంబంధం ఎలాగోలా క్యాన్సిల్ చేసి మీ అమ్మాయికి సెట్ చేస్తాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే అన్నా. బ్రోకర్ గారిని జాగ్రత్తగా బయట దాకా తీపిరండి. అలాగే. నడు బయట. సార్ నా ల్యాప్టాప్ సార్. తీసుకో. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. రే సత్య సార్ మన వాళ్ళందరూ దిగిపోయారండి. అక్కడ ఉన్నారు. రండి సార్ మనం వెళ్దాం. సరే సరే పదండి. జాగ్రత్త సార్. డ్రైవింగ్ నేను చేస్తాను సార్. రామ్ ఎవరు వాడు? ఏమో సార్ నాకు కూడా తెలీదు. సమయానికి నువ్వు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే నాకు గొంతు కోసేసి ఉండేవాడు. భలేవారు సార్. నేనుండగా మీ మీద ఏకన్నా వాళ్ళనిస్తానా? అయినా మీ మీద అటాక్ చేయించినోడు ఎవడై ఉంటాడో. మాయా, నీ నడుము ఎలా ఉంది? ఎలా ఉంటుంది? సన్నగా బానే ఉంది. ఎంత నొప్పిలోనూ అన్ని జోకులా? పర్లేదులే, బానే ఉంది. మాయా, ప్రేమతో నీ కోసం పెయిన్ రిలీఫ్, పెయిన్ బాంబ్ అన్నీ తీసుకొచ్చి. థ్యాంక్ యూ మాయా. జారింది నీ కాలైనా, విరిగింది నా మనసు. వీడి వేసాలం. మాయా, గుడ్ మార్నింగ్ మేడం. పెళ్లి పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? మీరు మీ పనులు సక్రమంగా చేస్తే అన్ని పనులు జరుగుతాయి. తమరు కాస్త పక్కకు తప్పుకుంటే వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎవరు వారు? అటు ఎవడు? బ్యాచ్ నెంబర్ 210, పోల్ నెంబర్ 420, సర్కిల్ నెంబర్ 630, ట్రైన్ రామగుండం పవర్ స్టేషన్ సార్. ఎలక్ట్రీషియన్ సార్. ఎంతకి ఎవరు రమ్మన్నారు? అంటే అదే మన సంతోష్ గారు పంపించారండి. అంతే సార్, అంతే. సంతోష? అవును సార్, మన సంతోష్ గారే. దేనికి? అది ఎవరికన్నా లూజ్, అదే మన ఇంట్లో ఏమన్నా లూజ్ కనుస్తుందేమో ఒకసారి చెక్ చేయించమని పంపించారు. అంతే సార్, అంతే. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గుడ్ సీను. అంతే సార్. ఇంకా నేను గుడ్డ సీన్ అని పెట్టుకోలేదు. వెళ్ళా. మాయా, జారింది నీ కాలైనా, విరిగింది నా మనసు. అయిందా? సర్లే త్వరగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సంతోష్ ఫోన్? ఎన్నిసార్లు ఎంగేజా? హలో, ఏంటి నీతో ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు నీతో కాకుండా వేరే ఫోన్ తో ఎంగేజ్ వస్తుందా?
అంటే వాడు కంటిన్యూస్ గా వేరే అమ్మాయితోనే మాట్లాడుతుంటాడు. నాకెలా తెలుసనా? నేను కూడా అబ్బాయినే కదా, నాకెలా తెలియకుండా ఉంటుంది? అందుకని వాడిని వద్దలకు కడిగే. నీ ఫ్యూజ్ ఏమో కానీ నా ఫ్యూజ్ పెట్టట్టుందిరా. నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా. ఒరేయ్, ఈ షాకు వాళ్ళకి రావాలి, అప్పటిదా కుదరదు. రా 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 రా. నన్ను వదిలేరా. అత్త, నీ నడుము నొప్పిని నా మ్యూజిక్ థెరపీతో ఎలా నయం చేస్తానో చూడు. అబ్బా, మ్యూజిక్ థెరపీయా? అదేంటి? అమ్మో. లే చెప్తా, లే చిన్నగా లే. లే 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 లే. ఇదొక ట్రీట్మెంట్. మందులతో కాకుండా డాన్స్ తో, మ్యూజిక్ తో ట్రీట్ చేయడం. చూపిస్తాను చూడు. స్టార్ట్ మ్యూజిక్. సంగీత్ కోసం ఉదయాన్నే డాన్స్ మొదలు పెట్టేసావా? అసలే నీకు నడుము నొప్పి. అది ప్రమాదంలో ఉన్నావా? వారితో ఉంటే అన్ని ప్రమాదలే. పద. అరవకే, మేము అరిచి వస్తున్నాం కదా, మమ్మల్ని కాపాడు. పిలిచి లోపల చచ్చిపోతాడు. మా దినాలు కూడా అయిపోతాయి. చీపురుతో కొట్టు. నన్ను కాదు, అక్కడ అక్కడ అక్కడ. నేనెవరా? ప్రేమకర్థం నువ్వేనని, నీలాంటి గొప్ప ప్రేమికుడు లేడని, నా సర్వస్వాన్ని నీకు అప్పగించిన నేనెవరో నీకు తెలీదా? రమేష్, ఎవరు నువ్వు? సంతోష్, మనం కలిసి తిన్న మొక్కజొన్న పొత్తులను అడుగు, మనం ఎవరో చెప్తాయి. ఏంటి మొక్కజొన్న పొత్తులు? మనం కలిసి తాగిన టీ కప్పులను అడుగు, మనం ఎవరో చెప్తాయి. ఏంటి టీ కప్పుల్లా? మనం కలిసి పంచుకున్న పరుపులను అడుగు, మనం ఎవరో చెప్తాయి. పరుపుల్లా? మనం కలిసి కప్పుకున్న దుప్పట్లను అడుగు, మనం ఎవరో చెప్తాయి. దుప్పట్లా? నీకోసం నీకోసం నేను వేయించుకున్న ఈ పచ్చబొట్టును అడుగు, నేనెవరో చెప్తుంది. పేరు కరెక్టే కానీ స్పెల్లింగ్ రాంగ్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సంతోష్, అర్థం చేసుకో సంతోష్. నేను నీ కోసమే పుట్టిందాన్ని, నన్ను విడిచి వెళ్ళకు. ఏంటిది? ఏమైంది ఇప్పుడు? ప్రియా. సంతోష్, ప్రియా. నేను లవ్లీని. ఈ ప్రియా ఎవరు? నేను చేసుకోబోయే అమ్మాయి. నేను నిన్ను చేసుకోవట్లేదు. ప్రియా, ప్రియా ఆగు. నేను నిన్ను చేసుకోవట్లేదు. ఏ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ చేసేవన్నీ చేస్తూ అమాయకంగా గీతాంజలిలో నాగార్జునలాగా మాటి మాటికి ఏ ఏ ఏ అంటే గూబ పగిలిపోతుంది. ప్రియా,
ఏమయ్యా బాబు బాగున్నావా? మీరు నేనయ్యా మీసం రెడ్డి. ఆ రోజు గుళ్ళో నా కండువా జారిపోతే తీసుకొచ్చేశావ్. అదేంటి గుండీలోపు తిరగటం అందుకే బెస్టా? అదే ఊడిపోయింది. ఏంటి పిచ్చి గెటప్లు? షాక్ అమ్మా, షాకు. షాక్ కొట్టడం అంటే ఆళ్ళు ఇళ్ళు చెప్తే విండవే కానీ నిజంగా షాక్ కొడితే ఇలా ఉంటుందని ఈ రోజే తెలిసింది అమ్మాయి గారు. ఒకేసారి ఇంతమందికి షాకా? ఆ టైంకి మీరు లేరు గాని లేదంటే వీళ్ళ పక్కన మీరు కూడా ఉండేవారు అమ్మాయి గారు. ఆ మాత్రం చూసుకోవద్దా? గోరు చుట్టొచ్చగుడు ఏడుస్తుంటే గోరింట కావాలందంట కావిడ. ఈ పరిస్థితుల్లో కూడా మనకు సామెతలు అవసరమా రావు గారు? ఏమైందమ్మా? చూడు నన్ను వీళ్ళని. రావు మాయా, రే నానా, రావు చెప్పు రావు, ఏమైంది? మొత్తం మొదటి నుంచి చెప్పమంటారా, చివరాఖరు జరిగింది చెప్పమంటారా? ఏదో ఒకటి చెప్పి చావు. షాక్ కొట్టి చచ్చి చచ్చి బతికా. మన ఇంట్లో షాక్ ప్రూఫ్లే కదా, షాక్ ఎందుకు కొడుతుంది? సార్ పొద్దున్నే ఎవడో ఒకడు సంతోష్ గారు పంపించారని చెప్పి ఇంట్లోకి వచ్చి లూజ్ కనెక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేసి వెళ్ళాడు సార్. సంతోష్ పంపినాడా? నేను చెప్పానా అన్నయ్య, పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. లేకపోతే సంతోష్ పేరు చెప్పి ఎవడో ఒకడు మన ఇంటికి వచ్చి ఇలా చేయడం ఏంటి? అవునయ్యా, మాయ అంటుంటే నాకు అదే అనిపిస్తోంది. అవునన్న, అత్త చెప్పినట్టు ఈ పెళ్లి వల్లే అన్ని జరుగుతున్నాయి. నాకు ఈ సంబంధం వద్దు. తన గురించి ఏంటో అనుకున్నాం కానీ తనకి వేరే అమ్మాయితో అఫైర్ ఉంది. ప్రియా, మేడం మీ కళ్ళతో మీరు చూసారా, లేకపోతే ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినవి విని చెప్తున్నారా? నో, నేను నా కళ్ళతోనే చూశాను. సార్ మీకేదో కొరియర్ వచ్చింది. ఇప్పుడు హలో. కష్టపడి మీకోసం కొన్ని సాక్ష్యాలు సంపాదించా. నా మీద ఎట్టా జరుగుతుందో తెలిసి వాటిని మీ కొరియర్లో పంపించా. అందిందా సార్? అందింది. ఎవరు మాట్లాడితే? సార్ నేను లక్కీని. లక్కీవా? సార్ మా అన్నయ్య అనుమానం కరెక్టే. ఆ సంతోష్ గడు మేసరుడు తాలూకా మనిషే. వాడిని ఫాలో అయితే చాలా విషయాలు బయటపడ్డాయి సార్. ఏంది నువ్వు చెప్పేది? అవును సార్, ఆ సంతోషుడు పెద్ద ఫ్రాడ్. మేసరుడి పక్కగా ప్లాన్ చేసి ఈ పెళ్లి ఫిక్స్ చేశాడు. పెళ్ళయ్యాక ప్రియాని టార్చర్ చేసి శ్రీహరి గారి మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. అతని ఆస్తి కూడా రాయించుకోవడం వాళ్ళ ప్లాన్ లో భాగమే సార్. సంతోష్! ఏయ్! ఏమి డాడీ? ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి పనులని ఎక్కడికక్కడ ఆపేసాయి. అలాగా సంతోష్ గాండి, ఆ మీసాల రెడ్డి గాండి. మనకి ఎలాగూ మంచి జరిగింది కదా, ఈ టైంలో హ్యాపీగా ఉండకుండా ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు చెప్పండి? అవును డాడీ, నాకు ఎలాగో ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇన్ని టెన్షన్ నుంచి బయటకు వచ్చాం కదా, రిలాక్స్ అవుదాం. అలాగే. మనకింత మంచి జరగడానికి కారణం ఈ రామ్, ఆ లక్కీ. సో వీళ్ళ కోసం ఈ సంతోషాన్ని ఒక మంచి పార్టీతో సెలబ్రేట్ చేసుకుందాం. రామ్, నువ్వు మీ తమ్ముడు కూడా తప్పకుండా ఈ పార్టీలో ఉండాలి. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఏంటి బాబా నువ్వు
పెళ్లి క్యాన్సిల్ అయిందన్న హ్యాపీ మూడ్ లో పార్టీ చేసుకోవాల్సింది పోయి అన్ని పోయినోడ్లాగా ఇలా ఉంటామేంటి? ఒరే పార్టీ పేరు ఎత్తగరా నాకు మండిపోతుంది ఇక్కడ. డబ్బు లేకపోతే ఇలా డల్ గా ఉంటారా? అప్పు చేసాను సరే బావా, ఎంజాయ్ చేద్దాం. ఏడ్సో అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడావు. ఏమైంది బావా? ఒరే పెళ్లి క్యాన్సిల్ అయ్యేందుకు మనం పార్టీ చేసుకోవడం కదరా, శ్రీహరి గడే చేస్తున్నాడు. అర్థమైంది బావా, అర్థమైంది. ఆ పార్టీలో శ్రీహరి ముందు ఇలా మందు తాగి పడిపోతామనిగా నీ దిగులు? కాదు, మరి పార్టీకి ఇద్దరు రమ్మని కండిషన్ పెట్టి చచ్చాడు. హే డోంట్ వరీ బా, ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ, నేను వచ్చేస్తా. పిలిచింది నిన్ను కాదు నా తమ్ముణ్ణి. తీసుకెళ్ళి బావా. ఏం తీసుకెళ్ళనా? లక్కీ కదూ. అయినా ఒకే టైంలో రామ్ లక్కీ ఇద్దరు వెళ్ళడానికి ఇదేమైనా జీన్స్ సినిమా అనుకుంటున్నాడా? వాడికేం తెలుసురా, ఉన్నది ఇద్దరు కాదు ఒక్కడే అని. అర్జెంట్ పనుందనో ఒంట్లో బాలేదనో చెప్పేసి ఇద్దరిలో ఒకరిని డ్రాప్ చేసేయి. నేను చేసిన హెల్ప్ కి మేమిద్దరం పార్టీలో డబుల్ పిక్చర్ కనిపించకపోతే ఇంటికి వచ్చినా వచ్చేస్తాడ్రా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆవిడ మావిడ సినిమాలో నేనేం చేసావు తెలుసా? అది సినిమా బావా, మనకు కూడా సినిమా చూపిద్దాం. తేడా వస్తే నాకు సిరిగిపోతా. అందుకే బాగా ఆలోచించి చించి చించకరా చించకు. ఒక మాస్టర్ ప్లాన్ వేసా. ఏంటది? కస్సా మిసా మిసమసా. కసా మిసా మిసా మసానా? పార్టీలో ఇదిగాని డ్రింకులో కలిపిస్తే ఒక్కరు ఇద్దరుగా కనిపిస్తారు, నీ ప్రాబ్లం సాల్వ్. తేడా వస్తే నేనుండగా తేడా వచ్చే ప్రసక్తే లేదు. అంటే పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు. పార్టీకి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళు అని. సర్లే బావా, సాయంత్రం పార్టీ టైంకి ఎవరెవరు ఎలా ఉంటారంటావు? ఈరోజు పార్టీలో నేనే హైలైట్ అవ్వాలి. ఈ రోజు ఎలాగైనా మాయకి ఈ పువ్విచ్చి నా ప్రేమని చెప్పేస్తా. చూసినావా, నువ్వు పైనుండి అంతా జాగ్రత్తగా చూసుకోబట్టే మన అమ్మాయికి పెళ్లిగండం దప్పినది. అందుకే అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయిన శుభ సందర్భంగా మంచి పార్టీ ఇస్తా ఉండాలి. మిస్సా మసా. అన్నొస్తుండ్రా, గదేందా నా ఒక్కడే వస్తున్నావు? నేను కనబడతలేను రాహులే.